జనసేనలోకి వెళ్ళుండుంటే ఇప్పుడు జనసేన రూలింగ్ లోకి వచ్చేది, ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉండుండేదాన్ని. సో మీరు జగన్ అంటే ఇష్టం, వైసీపీ అంటే ఇష్టం కాబట్టి ఎటు వెళ్ళలేదని చెప్తున్నారు, రైట్? Yes, అంటే 100% రైట్. అదే పదవులు కావాలి, అవి కావాలి, ఓటమి గెలిపోవటంలో అవేమి అనుకోలేదండి. జగన్ గారు గెలవాలి, పార్టీ ఎలాగైనా రావాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాత్రమే పేదలు బాగుపడతారు. ఇంకా ఏ ప్రభుత్వంలో కూడా పేద ప్రజలకి అవేవి సరిగ్గా ఉండవని అనుకున్నాను కాబట్టి నేను వైసీపీలోనే ఉందామని నిర్ణయించుకుని వైసీపీలోనే ఉన్నాను. ఓకే, మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు కాబట్టి హీరోగా ఇష్టం అని అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతా. ఆ, Yeah. అంటే పవన్ కళ్యాణ్ హీరోగానే ఇష్టమా, రాజకీయ నాయకుడిగా కూడా ఇష్టమా? నాకు పవన్ కళ్యాణ్ హీరోగా మాత్రమే ఇష్టం అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వక ముందు చాలా వాయిస్ తో చాలా హీరోయిజం తో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు చాలా సైలెంట్ అయిపోయారు అనిపిస్తోంది. నేను ఏది చేసినా అన్యాయం చేస్తే నేను క్వశ్చన్ చేస్తా అనే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చట్లేదు. ఇంతవరకు ఒక్కటి కూడా అమలు చేస్తామని కూడా చెప్పట్లేదు. మరి వీటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేయట్లేదు. మరి క్వశ్చన్ చేయాలని కోరుకుంటున్నాను నేను. ఓకే, పవన్ కళ్యాణ్ని గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దువ్వాడ శ్రీనివాస్ చాలా మాటలు అన్నారు కదా, మరి మీకు ఏమో అనిపించలేదా? మీ హీరో అది కాబట్టి చాలా తప్పు. నేను కూడా చాలా సార్లు చెప్పాను, వ్యక్తిగత దోషణలు ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడు కూడా ఫ్యామిలీ పరంగా రాజకీయాలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అది పవన్ కళ్యాణే కాదు, జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఎవరైనా కాదు, ఎవరి ఫ్యామిలీ విషయంలో కూడా ఎవరు కూడా ఎప్పుడు కూడా పొలిటికల్ గా ఫ్యామిలీ విషయంలోకి ఎప్పుడు వెళ్ళకూడదు. రాజకీయాలు పర్సన్ తో మాత్రమే ఎదుర్కోవాలి, పర్సన్ కోసమే మాట్లాడాలి తప్పితే ఎప్పుడు కూడా ఫ్యామిలీ లైఫ్ లోకి ఎవరు కూడా వెళ్ళకూడదు. ఆ వెళ్ళే రైట్ ఎవరికి కూడా లేదు. పవన్ కళ్యాణ్ గురించి ఒక క్వశ్చన్ అడిగి పవన్ కళ్యాణ్ టాపిక్ క్లోజ్ చేస్తాను. పవన్ కళ్యాణ్ సినిమాలో మీకు ఇష్టమైన సినిమా ఏంటి? ఇది తొలి ప్రేమ సినిమా చాలా ఇష్టం. ఓకే, ఎన్నిసార్లు చూసారు? చాలా సార్లు చూసాను, ఒక 10 సార్లు చూసుంటాను తొలి ప్రేమ సినిమా. కలవాలనిపించింది ఆ టైంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా మీరు? అలా నేను ఎప్పుడు హీరోస్ కి అలా అట్రాక్ట్ అయ్యే అలాంటి ఆలోచన ఉండదండి. ఒక హీరోస్ చాలా మంది పరిగెడుతూ ఉంటారు వెళ్ళాలని. అలా ఎప్పుడు నేను ఏ హీరోస్ దగ్గరికి, హీరోయిన్స్ దగ్గరికి ఎప్పుడు కూడా వెళ్ళలేదు. ఈవెన్ ఒక రోజు మేము ఇప్పుడు హోటల్లో ఉన్నప్పుడు పక్కనే మన హైదరాబాద్ సీఎం గారు ఉండేవాళ్ళు పక్కన. అప్పుడు కూడా నేను వెళ్ళి కలవడానికి ఇష్టపడలేదు. నాకు పక్కనే ఉన్నారు అసలు యాక్చువల్గా అప్పుడు రాజకృష్ణలో. అలా నాకు వెళ్ళి కలవాలి, వాళ్ళకి సెల్ఫీలు తీసుకోవాలి, ఫొటోస్ తీసుకోవాలని ఆలోచన నాకు అసలు ఎప్పుడు ఉండదు. నాకు అభిమానం, పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం. ఎందుకంటే తన ఆశయాలు, తను అవన్నీ, తను కూడా ఎప్పుడు ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచన తనకి ఉంటారు కాబట్టి అభిమానం. కానీ మరి ఇప్పుడు తను ఎందుకు సైలెంట్ అయ్యారు? ఎందుకంటే ప్రజలకి ఇప్పుడు నష్టపోతున్నారు, అందాల్సినవి అందట్లేదు. అవన్నీ పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యి అవన్నీ చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, 2 క్వశ్చన్స్ అడుగుతాను. రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్కి ఒక విషయం చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? సినిమాల పరంగా పవన్ కళ్యాణ్తో ఒక మాట మాట్లాడాలనుకుంటే ఏం చెప్తారు? ఈ 2 మాటలు కూడా. సినిమాల పరంగా చెప్పాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అభిమానించే అభిమానులు చాలా మంది ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆపకుండా ఇంకా సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. అదే విధంగా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలాగా పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఏవైతే హామీలు టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిందో, ఏవైతే అమ్మఒడి ఇచ్చిందో, ఇంకా ఏవో పథకాలు ఏవైతే హామీలు ఇచ్చారో, సూపర్ 6 అనేవి, సూపర్ 6 కంపల్సరీ నెరవేర్చాలని పవన్ కళ్యాణ్ గారు నెరవేర్చేలాగా, ప్రభుత్వం నెరవేర్చే దిశగా పవన్ కళ్యాణ్ గారే చర్యలు తీసుకొని పవన్ కళ్యాణ్ గారే మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారే మాట్లాడగలరు కూడా. ఓకే, పవన్ కళ్యాణ్ అన్ని సినిమాలు చూసారా మీరు? పవన్ కళ్యాణ్ గారు అన్ని సినిమాలు చూసానండి, అన్ని మూవీస్ చూసాను. ఓకే, మీతో మాట్లాడటానికి కాలర్ ఉన్నారు వర్మ దగ్గర నుంచి కాల్ తీసుకునే ముందు ఇంకొక క్వశ్చన్. మరి ఇప్పుడు వాణి కూడా అంటున్నారు ఈ సమస్యను తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ ముందు పెడతానంటున్నారు. పెట్టమనండి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలా ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేసి వచ్చారు, అతను కూడా అర్థం చేసుకోగలరు. ఓకే, మీతో మాట్లాడడానికి భీమవరం నుంచి వర్మ ఉన్నారు. వర్మ, ముందుగానే చెప్తున్నాను, కాలర్స్ ఎవరైనా కాల్ చేసి మాధురితో మాట్లాడాలని అనుకుంటే పర్సనల్ అలిగేషన్స్ చేయొద్దు, వ్యక్తిగత దూషణలు చేయొద్దు. మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే అడగండి, రాజకీయ పరంగా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, కానీ వ్యక్తిగత దూషణ మాత్రం చేయొద్దు ప్లీజ్. అండ్ వర్మ గారు మాట్లాడండి. హలో.